హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. నేను ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని అయితే మీకైతే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ 6 o'clockకే ఇంకనే లాగైతే స్టార్ట్ చేశానండి. 6 o'clock వేసి నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్కి నేనైతే బాక్స్ కట్టివ్వాలి. వాళ్ళైతే 6:45 అంతా వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఇక్కడ ఇంకా అందుకని నేను అని చెప్పండి టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టాలండి బాక్స్కి. అందుకైతే మార్నింగ్ అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఈరోజు అయితే మా పిల్లలు కూడా అని చెప్పి లేసారండి. ఎందుకంటే మా పెద్ద పాప అయితే నైట్ హోంవర్క్ రాసుకోలేదు. అదైతే హోంవర్క్ రాసుకోవాలని లేచింది 6 o'clockకే. అక్క లేచిందని చెల్లెలు కూడా అది కూడా లేసేసిందండి. లేచి అయితే వాళ్ళైతే బెడ్ మీద కూర్చొని హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు ఇద్దరు. నేనైతే అక్కడ ఉల్లిగడ్డ వేసి పల్లెం అయితే చేసేసానండి. దోశ అయితే వేయాలి. ఇప్పుడు పల్లెం అయితే చేసి పెట్టేశాను. 6 o'clockకి లేచి ఆ కుక్కర్ సౌండ్కే నా చిన్న కూతురు అయితే లేసేసింది. చూడండి ఇప్పుడైతే టైం ఇంకా 6:30 అయిందండి. ఇప్పుడైతే నేనైతే దోశ వేయాలి. చూడండి బయట అయితే ఎంత వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. అందుకని పొద్దున్న వీడియో తీసానండి. చూడండి మా చెట్లను కాసినాయి. ఒకే చెట్లను 3 గులాబీలు అయితే కాసినాయండి. నాకు ఇష్టం లేక నేనైతే పీకలేదు. చెట్లు అయితే బాగా కనిపిస్తుంది అని అలాగే పెట్టేశానండి. ఎంత బాగా కనిపిస్తుంది, అలాగే అలాగే ఉంచేసాను నేనైతే. ఇప్పుడైతే నేను దోశ అయితే వేయాలండి. అందుకే మార్నింగ్ బయట అయితే చూపిద్దామని వీడియో అయితే క్లిప్ తీసుకున్నానండి ఒకటి. ఈ వీడియో అయితే లెంతీగా ఉండబోతుందండి. మీరైతే వీడియో చూడండి, మీకైతే నచ్చుతుంది. మీకు వీడియో నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. చూడండి నేనైతే ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నానండి. మా ఆయన కూడా వేసేసాను ప్లేట్లకి. వాళ్ళు అయితే తింటున్నారు అప్పుడే. ఇంకా వాళ్ళు తిన్న తక్షణమే నేనైతే బాక్స్ అయితే కట్టేస్తాను. ఇంక బాక్స్ వెనకాలన్నీ వేసేసి వాళ్ళకి బాక్స్ అయితే కట్టించేస్తానండి. మార్నింగ్ అయితే నా ఫస్ట్ పని అంటే ఇదేనండి. మార్నింగ్ లేస్తేనే కిచెన్లోకి వెళ్ళిపోవడం, బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయడం అండి. ఇచ్చేసి ఇంకా తర్వాత ఏమైనా పని అయితే. ఇప్పుడైతే టిఫిన్ అయిపోయిందండి. మళ్ళీ కాఫీ అయితే పెట్టిస్తున్నాను మార్నింగ్ మా ఆయనకి, నాకు ఇద్దరికి కాఫీ పడింది. నాకేం పని అవ్వదండి. అందుకని కాఫీ అయితే మార్నింగే తాగేస్తానండి నేను కూడా. ఆయనకైతే కాఫీ ఇచ్చేసి వాళ్ళైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. తర్వాత వచ్చి చూస్తా అంటే మా పాప ఇంకా అయితే పైన ఉంది, కిందకి వచ్చి హోంవర్క్ అయితే రాసుకుంటుంది. మా చిన్న పాప చూడండి, నేను నాకు చూసిందంటే అయిపోయానండి. ఇంకా దాన్ని ఎత్తుకోవాలి, లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. అందుకని ఎత్తుకున్నాను. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పమంటా అంటే నవ్వుతుంది. చూస్తుంది చూడండి వీడియోలో ఎలా చూస్తుంది, వీడియోలో కనిపిస్తున్నానని హాయ్ చెప్పమంటున్నాను. ఇంకా నవ్వుతుంది, చెప్పడం లేదు, నవ్వుతుంది. చూడండి మేమైతే మార్నింగ్ అయితే ఫేస్ వాష్ కూడా చేసేకి టైం ఉండదండి. లేస్తేనే కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను నేను. మా పాప అయితే సిన్సియర్గా అయితే హోంవర్క్ రాసుకుంటూనే ఉంది. ఏం మాట్లాడడం లేదు. నేనైతే మాట్లాడిస్తున్నాను కానీ అది మాట్లాడట్లేదు. హోంవర్క్ అయితే రాసుకుంటూనే ఉంది. వాళ్ళ టీచర్ కొడుతుంది, నేను భయం చాలా ఉందండి దానికి. అందుకని అయితే రాసుకొని నేనైతే వచ్చేసాను. మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి. మా పాప చూడండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ఇంటి అయితే నా తోకలాగా ఉంటుందండి. పొద్దునుంచి ఈవినింగ్ వరకు అంతేనండి. మా పాప ఎత్తుకొని ఉండాలండి దానికైతే. పొద్దునే మార్నింగ్ లేచింది కదండి, అందుకైతే ఏడుస్తూనే ఉంది. అందుకైతే నేను ఎత్తుకునే ఉన్నాను. అది లేచిందంటే నాకేం పనులు అవ్వదండి. దాన్ని చూసుకోవడం ఒక పని నాకు. అందుకని ఇంకా ఎక్కడ వేడ ఉండే చూడండి. పనులు అయితే అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా చేపలు కూడా ఎత్తలేదు, అలాగే ఉన్నాయి. ఇంక మా పాపకి అయితే స్కూల్కి అయితే టైం అయిపోతుంది. మా పెద్ద పాపకి దాని హోంవర్క్ అయిపోయింది. దాని తర్వాత స్నానానికి అయితే పంపించేశాను. ఇప్పుడు దాని స్కూల్ బట్టలు అయితే ఐరన్ చేయాలండి. నేనే చేస్తానండి స్కూల్ బట్టలు ఐరన్ అయితే. ఇంకా మా ఆయనవి నావి అయితే ఐరన్కి అయితే ఇచ్చేస్తాము. స్కూల్ యూనిఫామ్లు ఎందుకంటే అవి అయితే డే బై డే చేంజ్ అవుతుంటాయి. మళ్ళీ అవి వాష్ అయితే చేస్తూ ఉండాలి కదండి. అందుకని నేనే వాష్ చేశాను, నేనే ఐరన్ అయితే చేసిస్తానండి. మా పాపవి స్కూల్ యూనిఫామ్స్ అయితే మిగతావన్నీ వేరే వాళ్ళకి అయితే ఇచ్చేస్తాము ఐరన్ చేయడానికి. అందుకే స్కూల్ యూనిఫామ్ అయితే చేస్తున్నాను. ఇదైతే వెన్స్డే లాగండి, అందుకని వెన్స్డే డ్రెస్ స్కూల్ యూనిఫామ్ ఇది. అందుకే ఇదైతే ఐరన్ అంతా చేసిస్తున్నాను. అది ఇంకా స్నానానికి అయితే పోయింది. వచ్చేపాటికి నేనైతే దాని ఐరన్ బట్టలు, తర్వాత దాని స్కూల్ లంచ్ బాక్స్ అయితే కట్టేస్తానండి. మా పాపకు అయితే ఫీడింగ్ అయితే చేసేసానండి.
ఫీడింగ్ ఇచ్చాను. ఇప్పుడైతే ఆ పాపకు బాక్స్ ఇచ్చేసి ఆడుకో అని చెప్పేసి అయితే నేనైతే ఇంటి ముందరైతే అంతా నీళ్ళు వేసి కడిగేసానండి. కడిగేసి ముగ్గేసి వేసేసుకున్నాను. అప్పుడు ఇంకా మా జ్యోత్స్నకైతే రెడీ చేయాలి కదండి, అందుకని అదైతే స్నానానికి వెళ్ళింది. అందుకని నేనైతే ఇంటి ముందైతే కడిగేసుకొని వచ్చానండి. చూడండి మా ఇంటి కిచెన్ ఎలా ఉంటుంది. మార్నింగ్ అయితే చాలా మెస్సీగా ఉంటుందండి. పాప పడుకొని ఇంకైతే నేను అంతా క్లీన్ చేసుకుంటానండి. అంతవరకు ఏమీ అవ్వదండి పనులు అయితే నాకు. కొన్ని లంచ్ బాక్స్ కూడా మా పాప అయితే ప్రిపేర్ చేసేసాను. మా జ్యోత్స్నది కట్టేసి పెట్టాను. మా జ్యోత్స్నకైతే దోశలు కూడా మనము కట్ చేసి వేయాలండి. అలా తుంచేసి వేయాలండి. అంతా పీసులుగా వేయాలి. అలాగే వేస్తే అది కట్ చేసుకొని తిందు. తర్వాత అయితే స్నాక్స్కి అయితే గ్రేప్స్ అయితే వేసేసానండి. వేసి దాని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంక మా పాప కూడా ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. తర్వాత అయితే నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. మా పాప పండేసి చూడండి కిచెన్లోకి వచ్చి సామాన్లు అన్నీ వేసుకున్నాను కడగడానికి. ఎన్ని సామాన్లు ఉంటాయండి, అన్నీ కడిగేసాను. కడిగేసి అక్కడ పెట్టానండి. ఇంకంతా క్లీన్ చేయాలండి. కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలండి. నా మార్నింగ్లో డైలీ అయితే నా మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుందండి. ఎప్పుడు సాటర్డే అయితే చేంజ్ ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ ఇవన్నీ డైలీ రొటీన్ పనులు ఇవి డైలీ ఉండే ఉంటాయండి నాకైతే కంపల్సరీ. గ్యాస్ క్లీన్ చేసేది, అంత షెల్ఫ్ క్లీన్ చేసేది అయితే ఇదే మా డైలీ ఉంటుందండి. డైలీ చేస్తాను ఇదైతే. అలాగైతే కొంచెం డైలీ కడుగుతాను నేనైతే. అవి నాకు క్లీన్గా ఉండాలి, అందుకని నేను డైలీ అయితే కడుక్కుంటానండి. ఇప్పుడైతే అంతా కడిగేసాను. తర్వాత సింక్ అంతా కడిగేసానండి. ఇక్కడైతే మా పాప అయితే పనుకొని ఉంది, అందుకని నేనైతే పనులు అయితే చేసుకుంటున్నాను. అది పనుకోకపోతే నాకేం పనులు అవ్వవండి. దాన్ని ఎత్తుకోవడమే సరిపోతుంది. ఎత్తుకునే ఉండాలి కూడా అది, లేకుంటే ఇటు సైడ్ అది ఏడుస్తూ ఉంటుంది, అంటే తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తే అక్కడంతా పని చేసుకోవడానికి అయితే వీలు ఉండదు నాకు. అందుకైతే దాన్ని అది పనుకున్నాడు, నేను పనులు అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే పాత్రలన్నీ కడిగేసానండి. బట్టలు అయితే ఉండింది మిషన్కి వేయాల్సినవి, ఇంకా మిషన్కి కూడా బట్టలు కూడా వేసేస్తున్నానండి. ఇంకా ఉండేది వద్దు, అన్నీ కొంచెం బట్టలు అయితే ఉండింది ఉతకడానికి, ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. బట్టలు కూడా మిషన్కి బట్టలు వేసేసానండి. ఇప్పుడైతే ఇల్లంతా ఊడుస్తున్నాను. మళ్ళీ మాఫ్ అయితే వేసుకోవాలండి. ఇల్లు అయితే మా ఇల్లు రొంతు కొంచెం పెద్దదండి. ఆ ఇల్లంతా ఊడ్చేపటికి ఒక 20 మినిట్స్ అవుతుందండి. ఇల్లంతా ఊడ్చి సోఫా కవర్స్ అంతా దులిపేపటికి అయితే 20 మినిట్స్ 25 మినిట్స్ అయితే అవుతుందండి. ఫస్ట్ అంతా ఊడ్చేసాను. ఊడ్చేసి దూడు మంచి దులిపేసానండి. పసుపు ఊడ్చేపటికే మా పాప అయితే లేచిందండి. జోల్ల చూడండి లేసి అయితే ఏడుస్తుంది. లేచేసింది ఎత్తుకోమని. ఇంకా అంతేనండి నా పనులు అయితే. పాప అయితే లేచేసిందండి ఇప్పుడు. ఇంక పాపతో అయితే ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత నా పని అంతా అయితే చూడండి. ఇప్పుడైతే కసువంతా అయితే ఊడ్చేసానండి. కసువంతా అయిపోయింది. మా పాప కూడా లేచేసింది. పాప కొనుక్కొని లేచేసింది. ఇప్పుడైతే నేనైతే పని చేసుకోవాలి. తర్వాత అయితే చేసుకుంటానండి. ఇంకేమకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలా, పాలు తాపేయాలా, అంతా అయిపోయినాక పనులు చేసుకోవాలి. ఇప్పుడైతే మా పాపకి అయితే దోశ వేయించడానికి వచ్చేసానండి. చూడండి మా పాప అయితే అక్కడ కూర్చోబెట్టేసాను ఆడుకో అనేసి. అదైతే గ్లాస్ అని పీకేస్తుందండి. నేను ఇక్కడ దోశ వేసేయడానికి భయం అవుతుంది. పైన వేరే కూర్చోబెట్టాం కదా, ఇక్కడ పడిపోతుంది అన్న భయం ఒకటి ఉంది. ఒక పక్క అయితే గ్లాసులన్నీ పీకుతుంది, ఒక గ్లాస్ దుబ్బు కూడా దుబ్బేస్తూ ఉంది. అందుకు నేనైతే దాంతో అయితే దించేసానండి. ఇంకొద్దు దిగమ్మ నువ్వు అనేసి నేనైతే దానికైతే దోశ వేస్తున్నాను. దోశ వేసి అయితే తినిపిస్తున్నానండి. అది ఎందుకో దోశ అయితే తింటడం లేదు. మా పాప అయితే భోజనమే తినేదండి అసలు. ఎప్పుడు అంత తేలా ఏమో తెలియదండి. ఏం చేసినా అంతే, తిందు, భోజనమే తిందు. ఆ దోశ వేయించడం కూడా అది కూడా తినడం లేదు. పళ్ళెం తింటుంది. మరి ఉర్లగడ్డ పళ్ళెం చేసింటే అదైతే కొంచెం తింటా ఉంది. దోశ అయితే నోట్లోకి పెట్టుకోవచ్చు చూడండి. తోసేస్తుంది, చేయితే తోసేస్తుంది ఆ పాప అయితే. నేను అందుకని ఇంకా సరేలే అని ఊరికైపోయానండి. అది తినలేదు. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. అప్పటికే 11 o'clock ఏమో అయిందండి టైము. అందుకైతే నాకే ఆకలి వేస్తుంది. అందుకే నేనైతే తినేసాను. దోశ పళ్ళెం వేసుకొని దానికి తినిపించుకుంటే నేను కూడా తినేసాను. అదే తినలేదు, నేనైతే తిన్నాను. అందుకైతే అది తినుకున్నాక అయితే పాలైతే కాకపెట్టి పాలైతే తాపేసానండి. దానికి పాలన్న తాగు అని పాలు కాకపెట్టి పాలైతే తాపుతున్నాను.
పాలైతే తాగుతుందండి అంతే. భోజనం అయితే తిందు ఎందుకో. ఇంకా పాలైతే తాపాను. పాలు తాగి అలాగే నా తొడ మీదే పనుకొని ఉంది చూడండి. నా తొడ మీద పనుకొని ఆడుకొని ఉంటుందండి ఆమె. నేను కొంచెం కాసేపు అయితే కూర్చొని అయితే దాంతో అయితే ఆడించుకొని అయితే ఉన్నానండి. అదైతే నా తొడ మీద అయితే పనుకొనే ఉండింది. ఇంకా పనుకొని నేను పని చేసుకోవడానికి అవ్వలేదు, అది ఇడిసేది లేదు. అందుకే దాన్ని కూడా ఆడించుకొని ఉన్నాను. ఆడించుకొని అయితే అదే కొంచెం కాసేపు అయితే బాగా ఆడుకొని ఉండింది నా మీద అయితే నవ్వుకొని. ఏమో చెప్తుందంతా చూడండి, ఏమో మాట్లాడుతుంది నవ్వుకుంటూ. ఏమో దాని స్మైల్ అవి చూస్తుంటే పిల్లల మాటలు వింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకే కాదు అందరి తల్లిగారికి కూడా ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లల మాటలు వాళ్ళ చేష్టలు అన్నీ చూస్తుంటే ఇంకా చూద్దాము, ఇంకా మాట్లాడిపిద్దాము అనిపిస్తుంది. ఆ తల్లికైనా కూడా అంతే, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. మా చిన్న పాప అంతే, మా పెద్ద పాప అంతేనండి. మా పెద్ద పాప కూడా చాలా క్యూట్గా అయితే మాట్లాడుతుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ స్టాండర్డ్గా ఉంది కదండి, ఎన్ని మాటలు అయితే చెప్తుందో. మా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చినట్లయితే. అందుకే ఇంట్లో పిల్లలు ఉండాలి అనేది దీనికేనండి. ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత హ్యాపీగా వాళ్ళ మాటలు వాళ్ళ నవ్వులు వింటుంటే పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుందండి. చూడండి, మా చిన్న పాప చూస్తుంటే ఎంత హ్యాపీ అయిపోతానో నేనైతే. దాని నవ్వులు, అది నవ్వుకొని ఆడుకొని ఉంటుంటే మా జట్లో అయితే చాలా బాగుంటుంది. నాకే అంతే, మా ఆయనకి అంతేనండి. మాకైతే మా పిల్లలే లోకం అండి. ఇప్పుడైతే మా పాప అయితే లేచేసింది, నా మీద ఇంకా ఆడుకోవడానికి వెళ్ళింది. అదైతే ఆడుకోవడానికి వెళ్ళింది. నేనైతే ఇంక పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలండి. అందుకని ఆ రోజు పౌర్ణమి కూడా ఉండిందండి. వెన్స్డే పౌర్ణమి ఉండింది, మాఘ పౌర్ణమి అంటారు కదండి అది. అందుకని నేనైతే పూజ కూడా చేసుకోవాలి ఆ రోజైతే. అందుకైతే నేను ఇల్లు కూడా తుడుచుకోవాలండి, మాపేసుకోవాల్సిందే. దానికే మా పాప అయితే కొంచెం పిడిస్తే చాలా పని ఉంటే ఆ రోజు మాపేసుకోవాల్సిందే. చూడండి, మా పాప అయితే అది ఇడదు, కాసేపు ఆడుతుంది, తిరిగి పారేస్తుందండి. అందుకని అలాగే ఎత్తుకునే ఉన్నాను. చూడండి, మా పాపకి చూపిస్తున్నాను, హాయ్ చెప్పు అంటున్నాను అండి. ఆ రోజు చెప్పింది ఒక వీడియోలో, ఎంత క్యూట్గా చెప్పింది. అందుకని ఇంకొకసారి చెప్పమ్మా అంటుంటే చెప్పడం లేదు, చూస్తుంది. కానీ చెప్పిందండి, లాస్ట్లో అయితే చెప్పింది. చూడండి ఎంత బాగా చెప్తుందో. బాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది, అన్నీ చెప్తుందండి. ఇప్పుడైతే అర్థం చేసుకుంటుంది. చూడండి, చూస్తూ ఉంది. ఇదే చూసుకుంటుందండి. దాని బొమ్మ కనిపిస్తుంది కదా, అందుకే నేనే కనిపిస్తున్నానని దానికి హ్యాపీ అయిపోయి చూసుకుంటుందండి. అదైతే ఇప్పుడైతే సోఫాలు కూడా ఎక్కేస్తుందండి. అందుకే సోఫా ఎక్కడం నేర్చుకునేసింది. సోఫా ఎక్కి కూర్చొనేస్తుందండి ఇప్పుడైతే. చూడండి, బాగా చెప్పమంటున్నాను, సోఫా ఎక్కడానికి అయితే ట్రై చేస్తుందాను. బాయ్ చెప్పు అని చెప్తుంటే బాయ్ కూడా చెప్తుందండి ఇప్పుడైతే. చూడండి అలాగే ఎంత క్యూట్గా చెప్పేస్తుందో బాయ్ కూడా. అందుకే రికార్డ్ అయితే చేసుకున్నాను. నేనైతే ఇవంతా మెమొరీ లాగా అయితే ఉంటాయి. మా పిల్లలు కూడా పెద్దగా ఇంకైతే వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు, మేము ఇలా ఉన్నాము చిన్నప్పుడు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. వాళ్ళ కోసమే అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ క్యూట్గా ఉంటాయి, ఇవన్నీ మీకు కూడా చూపించాలని. అలాగే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను అండి, మీరు చూడాలని. మీరైతే వీడియో నచ్చితే నాకైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, బాయ్ చేస్తుంది, ఎంత బాగా బాయ్ అయితే చేసేసింది. చూడండి, చేస్తూనే ఉంది, బాయ్ బాయ్ అని చేస్తూనే ఉంది నవ్వుతూ. నేనైతే ఇప్పుడైతే ఇల్లు చూడడానికి అయితే వచ్చేసానండి. ఇంక మా పాప వదులుదా నాకు తెలిసిపోయింది. అందుకని మా పాపతో వాకర్లకు వేసేసానండి. టీవీ పెట్టించేసి, సాంగ్స్ పెట్టించేసి, టీవీలో అయితే తనకి సాంగ్స్ అయితే వింటుందండి అది. అందుకే తెలుగు సాంగ్స్ పెట్టించేసి దానికైతే నేనైతే ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి. మాప్ అయితే వేసేస్తున్నాను. మా ఇల్లు తుడవాలన్నా కొంచెం ఇబ్బందే అండి, పెద్దగా ఉంది కదా చాలా. అంతా తుడుచుకొని వచ్చేవరకైతే లేట్ అవుతుంది. నేనైతే ఇల్లు అయితే తుడిచేసి స్నానానికి అయితే వెళ్ళిపోయానండి. నేను మా పాప ఇద్దరు వెళ్ళాము స్నానానికి. స్నానం చేసుకొని వచ్చేసామండి. స్నానం చేసిన తర్వాత వెంటనే నేనైతే పూజ గదిలోకి అయితే వచ్చేసానండి. పూజ అయితే చేసుకుందాం అనేసి. రోజు నాగపౌర్ణమి ఉండింది, అందుకని నేనైతే పూజ అయితే చేసేద్దాము అనేసి. ఇంకెక్కడ టెంపుల్ వెళ్ళడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మా చిన్న పాప తోడుకొని అయితే నా చేత అయితే అవ్వదండి. ఎందుకంటే చాలా ఎండగా వేరే ఉంటుంది బయట.
నాకు పాప తోడుకొని మళ్ళీ వెళ్ళి రావడానికి చాలా కష్టం అవుతుంది. మా ఆయన వేరే ఉండరు కదా, నేనే వెళ్ళి నేనే రావాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుందని నేనైతే వెళ్ళానండి. మా ఆయన ఉంటే మాత్రం టెంపుల్కి అంతా వెళ్తాను. అందుకని ఇంట్లోనే పూజ చేసేద్దామని అయితే ఇంట్లో అయితే దీపం అయితే పెట్టుకున్నానండి. అంత పూలంతా పెట్టేసి దీపం అయితే అంటించేసాను. పూజ కూడా చేసుకున్నానండి. పూజ చేసుకొని అయితే వచ్చేసాను. అందుకే మీ పూజ చేసిన వీడియో పెట్టానండి, క్లిప్ తీసుకొని. ఇప్పటికి అయిందండి నా పూజ అంతా అయింది. ఇంకా మా పాపకు అయితే బట్టలు వేయాలి. నా పూజ అంతా అయిపోయింది. నా పూజ అయింది, స్నానం అయింది, అంతా అయిపోయిందండి. ఇంకైతే పూజ కూడా చూపించేస్తాను. పూజ కూడా అయిపోయిందండి. చూడండి, కనిపిస్తుందండి. పూజ కూడా చేసేసాను ఇప్పుడే. ఇంకా ఇప్పుడే అయితే చేసేసి అయితే వచ్చేసానండి బయటికి. ఇప్పుడు మా పాప కూడా స్నానం చేపించేసాను. మా పాప ఆడుతుంది. చేపించేసానండి. ఇప్పుడైతే బట్టలు వేయాలి దానికి, అందుకు పూజ చేసుకొని వచ్చేద్దామని పూజ అయితే చేసుకొచ్చేసాను. పూజ చేసుకొని వచ్చి అయితే బాగా ఎండ్ చేద్దామని అయితే మీకు చెప్తున్నానండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. మీరైతే బామ్మ ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా రీచ్ అవుతుందండి వేరే వాళ్ళు చూసేయడానికి కూడా. లేకపోతే లేదండి, మీరు చూసి ఊరికి అయిపోతున్నారు. సబ్స్క్రైబ్ అయితే ఊరు చేసుకోవడం లేదు, అలాగే లైక్స్ కూడా రావట్లేదు. మీరు లైక్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా వస్తుంది అని. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వీడియోలో అయితే కలుస్తానండి మీతో అయితే. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. టేక్ కేర్.